కొదువను చూసినప్పుడు నీవు దిగులు చెందకు, భయపడకు, ఆందోళన చెందకు. కానీ సర్వశక్తిమంతుడైన దేవుని నమ్ముకున్న నీవు ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని విశ్వాసముతో పలుకు. కొదువను చూసి, కొరతను చూసి, లేమిని చూసి, యేసయ్యా నీ యొక్క మహిమైశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడింది, నీకు వందనములు తండ్రి అని పలుకు. మనం ఎప్పుడైతే ఈ విధంగా విశ్వాసముతో దేవుని యొక్క వాగ్దానాన్ని మన యొక్క పరిస్థితిలోనికి పలుకుతామో వాగ్దానములో ఉన్న నెరవేర్పుని మనం చూస్తాము. ప్రియులారా, దేవుడు వాగ్దానములైతే ఇచ్చాడు, ఆయన వాగ్దానం ఇచ్చి ఇది నా బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక, అవును ఆమేన్ అన్నాడు. హల్లెలూయా. మరి అవును ఆమేన్ అని దేవుడు అన్నాడు. మరి పొందుకోవలసింది ఎవరు అంటే మనమే. మనము పొందుకోవాలి అంటే మనము కూడా అవును ఆమేన్ అనాలి. హల్లెలూయా. మన జీవితంలో మనము అనుభవించాలి అంటే అవును ఆమేన్ అనాలి. అవును ఆమేన్ అన్న మనము మరలా కొదువును చూసి బాధపడకూడదు, మరలా కొదువును చూసి, కొరతను చూసి నేనైతే దేవుని నమ్మాను కానీ నా జీవితం నుంచి తీసివేయబడలేదు ఇంకా అని ఓర్పు లేక, నిరీక్షణ లేక, విశ్వాసము నుంచి మనము సడలిపోకూడదు. ఒకసారి నీ వాగ్దానాన్ని విశ్వాసముతో నమ్మి పలికావా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించు.